వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. స్టాండర్డ్ డిడక్షన్ పెంచి ఇదే సమయంలో పన్ను స్లాబ్లలోనూ మార్పులు చేసింది. ఇక దేశంలో ఒక పరిమితి దాటి సంపాదించే డబ్బుపై ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పాత కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఎంత ఆదాయానికి ఎంత పన్ను అని ట్యాక్స్ స్లాబ్లు ఉంటాయి. ఆ రేట్లను బట్టి పన్ను చెల్లించాలి. ఎంత ఎక్కువ సంపాదిస్తే కట్టాల్సిన ట్యాక్స్ అలా పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే రిచ్ సిటీలో ముందు వరుసలో ఉండే దుబాయ్ లో ట్యాక్స్ ఉండదన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే భారత్ లోనూ ఒక రాష్ట్రంలో ఇలాగే పన్ను చెల్లించాల్సిన పని లేదు. కొన్నాళ్లుగా సిక్కిం రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించట్లేదు. వీటికి పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంది. దేశంలోని అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయాల్లో పర్వత శ్రేణుల్లో ఈ ప్రాంతం భారత్ లో 22వ రాష్ట్రంగా విలీనమైంది. అప్పుడు 1975లో ఒక రెఫరెండం నిర్వహించి మరి సిక్కిం ను దేశంలో విలీనం చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న రాజు సిక్కిం ను దేశంలో విలీనం చేసేందుకు ఒక షరతు విధించారు 1975కు ముందు. అయితే తాను పన్ను చెల్లింపుల్లో ఎలాంటి చట్టాలు నిబంధనలు పాటిస్తున్నామో విలీనం తర్వాత కూడా అవే ఉండాలని సూచించారు. అంటే ఈ లెక్కన భారత్ లో విలీనమైనప్పటికీ సిక్కిం కు ప్రత్యేక హోదా కొనసాగించాలని కోరారు. 1975కు ముందు నుంచే సిక్కిం తన సొంత పన్ను చట్టం 1948ని అనుసరిస్తూ వస్తుంది. దీంతో సిక్కింలో ఉంటున్న వారు కేంద్రానికి ఎలాంటి పన్ను చెల్లించట్లేదు. ఇక 2008లో కేంద్రం సిక్కింలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని రద్దు చేసింది. రాష్ట్రంలో ఆర్టికల్ 371F ను విధించింది. ట్యాక్స్ పేమెంట్స్ కోసం కొత్తగా సెక్షన్ 1026(a) తీసుకొచ్చింది. దీని ప్రకారమే సిక్కింలో ఉంటున్న 94% జనం పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపులు పొందుతున్నారన్నమాట. 2008 బడ్జెట్ సమయంలోనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ సెక్షన్ 26(a) ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి స్వీకరించే సెక్యూరిటీలు, డివిడెండ్లపై కూడా వడ్డీల వంటి విషయంలో సిక్కిం జనం ట్యాక్స్ బెనిఫిట్ పొందుతున్నారు. సిక్కింలో ఇలా ఉండగా భారత్ లోని ఇతర ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ సహా జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి షెడ్యూల్డ్ తెగల ప్రజలకు కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 1026 ప్రకారం కొన్ని ప్రత్యేక ప్రాంతాల ప్రజలకు పన్ను వర్తించదు.